ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం, టెక్నాలజీకి పుట్టినిల్లు అమెరికా. కానీ అక్కడ ఒక చిన్న ఆరోగ్య సమస్య వస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ చెందిన ఎక్స్ సంస్థలో ప్రొడక్షన్ హెడ్ గా పనిచేస్తున్న నికితా బియర్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక చిన్న గాయానికి రోగ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలంటే ఏకంగా 6 వారాలు ఆగాలని వైద్యులు చెప్పడంతో ఆయన విస్తుపోయారు. ఈ ఒక్క ఘటన అమెరికాలోని కుప్పకూలుతున్న వైద్య వ్యవస్థకు అడ్డం పడుతోంది. అటు విదేశీ డాక్టర్స్ పై ఆంక్షలు, ఇటు పెరుగుతున్న H1B ఫీజులు అమెరికాని మెడికల్ డిజాస్టర్ గా ఎలా మారుస్తున్నాయో మన ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ తాజాగా మరోసారి అంతర్జాతీయ చర్చకు కేంద్రంగా మారింది. ఎక్స్ లో పనిచేస్తున్న ఒక కీలక ఉద్యోగి చేసిన వ్యక్తిగత ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ ట్వీట్ కేవలం ఒక ఆరోగ్య సమస్య గురించి అయినప్పటికీ అమెరికా ఆరోగ్య వ్యవస్థలోని లోపాలను బట్టబయలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా అమెరికాలో H1B ఫీజు పెంపు, విదేశీ నిపుణుల కొరత, వైద్య సేవల ఆలస్యం వంటి అంశాలన్నీ ఒక్క ట్వీట్ చుట్టూ తిరుగుతూ పెద్ద వాదనకు తెరతీశాయి. ఎక్స్ ప్రొడక్షన్ హెడ్ గా పనిచేస్తున్న నికితా బియర్ తన ఆరోగ్య పరిస్థితిపై ఎక్స్ లో ఒక అప్డేట్ ఇచ్చారు. ఫ్రైడ్ చికెన్ తింటున్న సమయంలో తన గొంతులో గాయమైందని, దాంతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నానని, మింగడానికి ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. ఈ సమస్యకు సంబంధించి వైద్యులను సంప్రదించగా ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోవాలని డాక్టర్లు సూచించారని తెలిపారు. ఇక్కడి వరకు ఇది ఒక సాధారణ వైద్యానుభవంలానే కనిపిస్తుంది. కానీ అసలు కథ అక్కడి నుంచే మొదలైంది. ఎండోస్కోపీ పరీక్ష కోసం అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేసిన నికితా బియర్కు షాక్ తగిలింది. 4 నుంచి 6 వారాల తర్వాత మాత్రమే అపాయింట్మెంట్ లభిస్తుందని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు వెల్లడించారు. ఒకవైపు గొంతులో గాయం, తినలేని పరిస్థితి, మరోవైపు పరీక్షకు వారం కాదు, 2 వారాలు కాదు, నేరుగా నెల రోజులకు పైగా వెయిటింగ్. ఈ అనుభవాన్ని కాఫ్కా నవల చదివినట్టు ఉంది అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అదే ఒక్క ట్వీట్ ఇప్పుడు అమెరికా ఆరోగ్య వ్యవస్థపై ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ ట్వీట్ వైరల్ కావడంతో అమెరికాలో నిజంగా వైద్యం అందని ద్రాక్షగా మారుతోందా అన్న చర్చ మొదలైంది. ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకునే అమెరికాలో ఒక సాధారణ డయాగ్నోస్టిక్ టెస్ట్కే ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతోందన్న ప్రశ్నలు నెటిజన్ల నుంచి, నిపుణుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల H1B వీసా ఫీజులు పెరగడం, విదేశీ నిపుణులపై ఆంక్షలు పెరగడం వల్ల అమెరికా వైద్య రంగం తీవ్ర నిపుణుల కొరతను ఎదుర్కొంటోందన్న వాదనకు ఈ ట్వీట్ బలాన్ని ఇచ్చింది. అమెరికాలో ఇప్పటికే మెడికల్ డెసర్ట్స్ అనే పదం విస్తృతంగా వినిపిస్తోంది. అంటే సరైన వైద్య సదుపాయాలు, నిపుణులైన డాక్టర్లు అందుబాటులో లేని ప్రాంతాలు. H1B వీసాలపై ఆధారపడే అనేక మంది విదేశీ డాక్టర్లు అమెరికాకు రావడం తగ్గితే ఈ మెడికల్ డెసర్ట్స్ సంఖ్య మరింత పెరుగుతుందన్న హెచ్చరికలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. నికితా బియర్ అనుభవం ఆ హెచ్చరికలు కేవలం అంచనాలు మాత్రమే కావని, వాస్తవ పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయన్న అభిప్రాయాన్ని బలపరిచింది. ఈ అంశంపై సోషల్ మీడియాలో అమెరికన్ హెల్త్ కేర్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఉద్యోగ నియామకాలు నిలిచిపోవడం, నిపుణుల కొరత, బీమా కంపెనీల ఆంక్షలు, విపరీతమైన వైద్య ఖర్చులు ఇవన్నీ కలిసి సాధారణ వైద్య సేవలకే నెలల తరబడి జాప్యం జరుగుతోందని పలువురు మండిపడ్డారు. అమెరికాలో డబ్బు ఉన్నా సరే సరైన సమయంలో వైద్యం దొరకడం లేదు అంటూ కొందరు వ్యాఖ్యానించారు. ఇది అభివృద్ధి చెందిన దేశానికి తగిన వ్యవస్థేనా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో భారతదేశ వైద్య మౌలిక సదుపాయాలపై కూడా ప్రశంసలు వెల్లువెత్తాయి. వ్యవస్థాపకుడు అమన్ గైరోలా స్పందిస్తూ, భారతదేశంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మహా అయితే 48 గంటలు పడుతుంది. ఇక్కడి సౌకర్యాలను ప్రజలు తరచూ తక్కువగా అంచనా వేస్తారు. ఖచ్చితంగా లోపాలున్నాయి, కానీ వ్యవస్థ క్రమంగా మెరుగుపడుతోంది అంటూ వ్యాఖ్యానించారు. ఆయన మాటలు భారత్లోని వైద్య రంగం సాధించిన పురోగతికి అద్దం పట్టినట్లుగా మారాయి. మొత్తానికి ఎక్స్ ప్రొడక్షన్ హెడ్ గా చేసిన
చేసిన ఓ వ్యక్తి ట్వీట్ అమెరికా ఆరోగ్య వ్యవస్థలోని లోపాలను ప్రపంచం ముందు పెట్టింది. ఒకవైపు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వైద్య వ్యవస్థగా పేరున్న అమెరికా, మరోవైపు సాధారణ పరీక్షలకే నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. ఇదే సమయంలో భారత్ లాంటి దేశాలు వేగవంతమైన, అందుబాటులో ఉన్న వైద్య సేవలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ పరిణామాలు భవిష్యత్తులో గ్లోబల్ హెల్త్ కేర్ మ్యాప్ ఎలా మారబోతోందో చెప్పే సంకేతాలుగా కనిపిస్తున్నాయి.